సో భరత్ని బొకే అందించవలసిందిగా కోరుకుంటున్నాం. భరత్ కమాన్ ఫాస్ట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో నేను ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ అండి. నేను సత్య కాంబినేషన్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బాగా చేసాం. హీరో డైరెక్టర్ గారు తొందర మేము ఇక్కడ నుంచి ఫ్లైట్కి వెళ్ళాము. ఎందుకు ఫ్లైట్కి వెళ్ళామని చెప్పడానికి ఏంటంటే మామూలుగా వైజాగ్ వెళ్ళడానికి ఏంటంటే బస్సు ట్రైన్కి వచ్చేయమ్మా అంటారు. కాబట్టి ప్రొడ్యూసర్ గారు ఏం పర్లేదు ఫ్లైట్ వేయించండి అన్నాడు. అందుకనే నేను ప్రతి విషయం ఇక్కడ చెప్పాల్సిన విషయం ఉంది. అక్కడికి వెళ్ళిపోగానే డైరెక్టర్ గారు పిలుస్తున్నాను. నేను ఉంటాయిలే ఒక 40-50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటాయేమో అని ఎవరు వస్తే వాళ్ళు డైరెక్టర్ నమస్తే అంటున్నా, షేక్ హ్యాండ్ ఇస్తున్నా. ఈయన కదా అంటున్నారు. కట్ చేస్తే మనోడు వచ్చేటప్పుడు ఎవరు లేని పక్కన నేనే డైరెక్టర్ అని చెప్పాను. నుంచుంటే నిజంగా ఫస్ట్ షాటు భయ హడావుడి చేసేస్తాను. ఇట్లా చాలా చూసినాలే అంతే ఉంటాయిలే ఫస్ట్ రెడీ అంటారని కాకుండా ఇందులో నేను తెలుసుకున్నది ఏంటంటే ప్రతి చిన్న విషయం కూడా కంటిన్యూటీ. బటన్ పెట్టకపోతే భయ అన్నీ ఈయన చూసుకున్నాడు. భయ బటన్ పెట్టని అంటాడు. మళ్ళీ తర్వాత అక్కడ కెమెరా చెప్పి మళ్ళీ ఇటు వచ్చేసి రండి భయ కామెడీ చేస్తుంటాడు నాతో పాటు. భయ ఏంటి భయ ఏ మనిషి నాకైతే ఏం అర్థం కాలేదు మొత్తం. ఈ మధ్య గ్యాప్లో అన్నీ బాగున్నాయి కానీ చెవులో వాక్మెన్ ఇవన్నీ పెట్టుకొని వింటూ ఉండేవాడు. షార్ట్ గ్యాప్లో ఏదైనా డిస్కషన్ చేయొచ్చు కదా, మాతో డిస్కషన్ చేయట్లేదు. కట్ చేసి మేము ఏంటంటే పాటలు వింటున్నాడేమో అనుకున్నా. కాదు, మ్యూజిక్ కూడా కంపోజింగ్ పక్కన కూర్చొనేసి ఇక్కడ వినుకుంటే వాళ్ళ అన్నయ్య చెప్తాను, అన్నయ్య అక్కడ రిథము అది ఎందుకు పడింది, నాలుగు బ్రేక్లు ఎక్కువేయచ్చుగా అని చెప్తాను. ఊరిని ఏం చేస్తాను ఇక్కడ కథ అంటాడు, మాటలు అంటాడు, మ్యూజిక్ అంటాడు. ఈ మధ్యలో అమ్మాయి హీరోయిన్ దగ్గర పోతున్నాడు, మేకప్ చూస్తుంటాడు. మేకప్ చెక్ చేస్తుంటాడు. మేకప్, లిప్స్టిక్ ఇవన్నీ A to Z చూసుకుంటున్నాడు. అమ్మాయిని కూడా చూసుకున్నాడు. అదే యాక్టింగ్, డైలాగులన్నీ నిజంగా సూపర్. ఒక హీరోగా, ఒక ఆర్టిస్ట్గా ఏదో అంటారు కదా, పుత్రోత్సాహం పుత్రుడు జన్మించంలోనే కాదన్నట్టు తల్లిదండ్రులు ఇద్దరు ఇంకా ఇందాక టీజర్ చూస్తాను తల్లిదండ్రులు ఇద్దరు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నిజంగా అండి మీరు చాలా గ్రేట్. జీన్స్ ఏదో అంటారు కదా అట్లా ఆల్రెడీ ఈయన కూడా ఆల్రౌండర్ గారు, ప్రొడ్యూసర్ గారు. ఒక మ్యూజిక్ కానీ ఒక ఆర్టిస్ట్ కానీ అన్నీ సేమ్ సన్ను. ఓకే అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరు చెప్తారు కదా మేము ఏదో ఫ్రెండ్లీగా వెళ్ళి వచ్చినట్టుందని. అరకులో అంతే వెళ్ళాము, ఆడతా పాడుతా అరకులో 15-20 డేస్ చేసాము. ఉదయం వెళ్ళటం, ఆడతా పాడుతా లొకేషన్లో ఆడుతూ పాడుతూ జాలీగా చేసాము. చాలా బాగుందండి. ఒక ఫ్యామిలీతో కలిసి సినిమా చేసినట్టుంది. మా కామెడీ ఫ్యామిలీ అందరూ ఉన్నారండి, దాదాపుగా A to Z అందరూ. చాలా ఫన్నీగా ఉంటుంది. ఇందాక చూస్తుంటారు కదా టీజర్, చిన్న సినిమాలా ఉండదు, పెద్ద సినిమాలా ఉంది. ఇక మా అన్న జాన్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాలే. ఎక్కడన్నా కొంచెం ఉంటే మాత్రం ఫండి మళ్ళీ ఒక్కసారి మళ్ళీ నిజంగా అన్న సూపర్ మార్వెలెస్. ఆ క్రేన్ షాట్లు, ఆ మంచులో మొత్తం మంచు ఉండేది తడుచుకుంటా మళ్ళీ ఫనీ రెడీ. ఇందులో ఏంటంటే ఒకటి మొత్తం పెద్ద గాలి సెటప్ ఉంటుంది. మొత్తం అన్ని హట్లన్నీ చేస్తాం, గాలి లేచిపోతుంటాయి. అయినా కూడా సరే రెడీ, చుట్టూ కెమెరాలు పెట్టేసేసి నిజంగా అది మాత్రం చాలా రిస్కీ షాట్, చాలా బాగా చేస్తాం. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ చెప్పాడు, నెక్స్ట్ ఇంకా మంచి క్యారెక్టర్ ఇస్తా అని చెప్పాడు, అందుకని ఇవన్నీ చెప్పా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫస్ట్ ప్రతీక్ని కంగ్రాట్స్ చేయాలి, వెరీ గుడ్ జాబ్. తర్వాత కరుణాకర్ గారు మేడం, ఈజ్ బ్లెస్డ్ విత్ వెరీ బ్యూటిఫుల్ పేరెంట్స్ అండ్ ద ఎంకరేజ్మెంటు. దట్ ఈస్ అ గుడ్ సక్సెస్ ఫర్ యువర్ లైఫ్ ప్రతీక్. ప్రతీక్ హీజ్ ఆల్రౌండర్, నా కెమెరా తప్ప అన్నీ చేసేస్తాడు. ఆల్వేస్ ఇన్స్పైర్. అండ్ సారీ మా మ్యూజిక్ ప్రభు గారు, ఎక్సలెంట్ మ్యూజిక్, ఎప్పుడూ హాంటింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆయన ఇన్స్పిరేషన్తో మాకు ఇంకా బూస్ట్ చేసింది. వీ హ్యాడ్ టు డూ సమ్ గుడ్ విజువల్ అవుట్పుట్ తీసుకురావాలని చెప్పి. అలాగే ప్రతీక్ ఏంటంటే ఎప్పుడు చూసినా హీ వాంట్ సంథింగ్ న్యూ రెఫరెన్స్. నాకు చాలా రెఫరెన్స్ ఇచ్చి నేను ఏమో చిన్న పిల్లడు ఫస్ట్ అలా ఉండే, తర్వాత అనిపించింది హీ వాస్ వెరీ షూర్ ఆఫ్ వాట్ హీ వాంట్స్. అలా వాళ్ళ ఫాదరు కాంప్రమైజ్ అవ్వరు ఇక్కడ. వాళ్ళ అబ్బాయి
ఇప్పుడున్న మార్కెట్లో ఏం లేదు, అలా ఏం ఫీల్ అవ్వరు. హీ ఫీల్స్ మన అప్ టు ద స్టాండర్డ్ హై క్వాలిటీలో చేయాలని చెప్పి ఇట్ ఇన్ కాంప్రమైజ్ ఇన్ ఎనీథింగ్. మేము మొత్తం ఎక్విప్మెంట్ వైజ్గా లొకేషన్స్ అన్నీ కాంప్రమైజ్ అవ్వకుండా బాగా చేసాం. ఆ అవుట్పుట్ కూడా చూస్తున్నాం. వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ వెరీ సాటిస్ఫైడ్. ఇంకా కొంచెం వి వెంట్ ఫర్ అబ్రాడ్ సాంగ్స్ షూట్ చేసాం. అండ్ ప్రతీక్ ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్ అండ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండి, వెరీ గుడ్ ఫ్యూచర్ ఫర్ హిమ్. అలాగే మా హీరోయిన్ శ్రావ్య, షీ హస్ ఆల్రెడీ డన్ ఇన్ కన్నడ ఫిల్మ్స్ అండ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, వెరీ వెరీ గుడ్ టీమ్. అండ్ వీ హోప్ ఫర్ ఎ వెరీ గుడ్ సక్సెస్. అండ్ అగైన్ సక్సెస్ మీట్లో ఇక్కడే we all will be here again and will be together. Thank you. ఈరోజు ఇక్కడ మీటింగ్కి అటెండ్ అవటం, తర్వాత ఈ వానవిల్లు టీజర్ రిలీజింగ్ కొరకు ముందుకు వచ్చి మీ ముందు నిలబడటం చాలా సంతోషంగా ఉంది. సుమారు 3 సినిమాలు ఇదే థియేటర్లో వేశాను, నా సొంత సినిమాలో, విచ్ వాజ్ రిలీజ్డ్ ఇన్ అమెరికా. మై లాయర్ అనేది ఒకటి, నేస్తం అనేది ఒకటి, NH9 అనేది ఒకటి. నా కుమారుడని చెప్పకపోయినప్పటికీ కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఎంతూసియాజం ఉంది వాడి దగ్గర. మరి ముఖ్యంగా నేను ఒక చిన్న కెమెరా పట్టుకొని వచ్చాను అమెరికా నుండి. ఆ కెమెరా తీసుకొని కనీసం ఒక 10 షార్ట్ ఫిల్మ్స్ తీసాడు. నేను అంత సీరియస్గా కూడా తీసుకోలేదు ఆ విషయాన్ని. లాస్ట్ టైము ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఏం చేశానంటే 5D కెమెరా పట్టుకొచ్చాను. అది తీసుకొని NH9 అని ఒక మూవీ చేసాడు. సరే వీడు ఎంత కష్టపడుతున్నాడు ఏంటి అని చెప్పేసి ఒకసారి అబ్జర్వ్ చేద్దామని ఆ సినిమా అంతా చూసాను నేను. సో హీ గాట్ లాట్ ఆఫ్ టాలెంట్. అప్పుడు అనుకున్నాను, ఎందుకు నేను ఈ బాయ్ని ఎంకరేజ్ చేయకూడదు అనేటువంటిది నా మనసులో వచ్చిన తర్వాత వెంటనే ఆ సినిమాని తీసుకొని వచ్చి DI చేసి, తర్వాత మ్యూజిక్ చేయించి, వెంటనే ఎక్కువ టైం కూడా చేయకుండా రిలీజ్ చేశాను. ఈ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఆన్ దట్ మూవీ. అండ్ ఆల్సో ఐ ఫౌండ్ సంథింగ్ ఇన్ హిమ్. ఆ దాగి ఉన్నదాన్ని బయటకు తీయాలి అనేది ఒక నిర్ణయం తీసుకున్నాను. మా ఫ్యామిలీ పరంగా చూస్తే మా మదర్ కీబోర్డ్ ప్లేయరు, మా ఫాదర్ హరికథలు చెప్పేవాళ్ళు. అట్లాగే మా అన్నదమ్ములో మొత్తం కూడా మేము మ్యూజిక్లో ఉన్నాము. అలాగే నా అన్నయ్య పెద్దన్నయ్య కొడుకు ప్రవీణ్ ఇప్పుడు మ్యూజిక్లోనే ఉన్నాడు. ఈ సినిమాకి కూడా మ్యూజిక్ చేస్తున్నాడు. స్కూల్ ఉంది మాకు. ఆ స్కూల్లో ఉన్న ప్రతి ఎంటర్టైన్మెంట్కి, ప్రతి యానివర్సరీకి నా పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు ఇద్దరు కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు. అట్లాగా వాళ్ళకి ఆ జీన్స్ వచ్చేసాయి. అలాగే నా వైఫ్ ఆల్సో ఈజ్ అ వెరీ గుడ్ సింగర్. ఇవన్నీ కూడా మా అందరి కలిపి, మా తాతలే కానీ, మా తండ్రులే కానీ, మావి కానీ అన్నీ మిళితమై ఒక కుమారుడిలోకి రావటం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. అంతేకాదు, మరీ పర్టికులర్గా ఏంటంటే కంప్యూటర్లో ఏ విధంగా చెయ్యాలి అనేది కూడా చాలా క్లియర్గా ప్రతీక్కి తెలుసు. CG కొన్ని షార్ట్స్ ఇక్కడికి వస్తే ఏమంటే 3 రోజులు పడుతుంది, 4 రోజులు పడుతుంది అని అంటే, ఓ దయ్యం సీన్కి ఐ రెడ్ అవ్వాలి డాడీ, వాళ్ళు అలాగే చెప్తుంటారు డాడీ అని చెప్పి 6 అవర్స్ కష్టపడి మొత్తం ఆ సినిమాలో ఐ మొత్తం రెడ్గా చేసి చూపెట్టాడు. CG చేసాడు వెంటనే. సో అట్లాగా NH9 అనే సినిమాలో అట్లాగా తన యొక్క మైండ్ సెటప్ ఎట్లా ఉంటుంది అంటే, ఎక్కడికక్కడ కాన్సన్ట్రేషను చేసి ఈ ఫిలిం దీంట్లో చాలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన నేను చూసినప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నా. చాలామంది నన్ను శోధిస్తూనే ఉన్నారు ఎప్పటికీ. కొడుకుని మంచిగా చదివించకుండా ఇంకా మీరేంటి ఇటువంటి ఎంకరేజ్మెంట్లు ఇస్తూ ఉంటారు, ఆ ఫీల్డ్ మీకు తెలుసు కదా, మీరు కూడా బయటకు వచ్చేసారు కదా ఆ ఫీల్డ్లో నుంచి అని చెప్పి అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, తనలో ఉన్నటువంటి టాలెంట్ని బయటకు చూపెడితేనే తను సాటిస్ఫై అవుతాడు, అదేవిధంగా మేము కూడా కొంత సంతోషంగా ఉంటాం. తనని కష్టపెట్టి మేము తీసుకొని వచ్చి ఒక ఇంజనీర్ గానో లేకపోతే పెద్ద బిజినెస్ మ్యాన్ గానో చేయటం అనేది కాదు. ముందు తనలో ఉన్న గుర్తింపు, తనకి ఏదైతే వచ్చో దాన్ని ముందు బయటకు తీయాలి అనేది ప్రధాన అంశంగా నేను తీసుకొని
ఈ వెంచర్ చేశాను. ఐఎమ్ నాట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్. ఐ నో దట్ ఈస్ గోయింగ్ టు బి సక్సెస్. వాడు మామూలు కెమెరాలో 5Dలోనే సినిమాని వాడు ఓన్గా స్టోరీని కూడా తయారు చేసుకొని కష్టపడి దాన్ని ఒక లెవెల్కి ఎప్పుడైతే తెచ్చాడో, ఈ సినిమా గురించి నేను పెద్దగా ఆలోచన కూడా చేయట్లేదు. కాకపోతే షేర్ చేస్తాను, ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాను, మొఖమాటం లేకుండా ఖండిస్తూ ఉంటాను. అట్ ది సేమ్ టైం ఏది కావాలంటే అది ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. డాడీ మలేషియాలో షూటింగ్ కావాలి డాడీ అన్నాడు. వెళ్ళి మలేషియా వెళ్దాం పద అన్నాడు. అరకు వ్యాలీ షూటింగ్ అన్నాడు, పద వెళ్దాం పద. కేరళ షూటింగ్, అదిరిపిల్ల వాటర్ ఫాల్స్ కావాలి, పద వెళ్దాం పద. 2 హీరోయిన్లు కావాలన్నాడు, 2 హీరోయిన్లు కూడా పెట్టాను. ఫనీ కావాలన్నారు, ఫనీని కూడా తీసుకొచ్చారు. అలాగా కామెడీ ట్రాక్ మొత్తం, ఫస్ట్ హాఫ్ కామెడీ ట్రాక్ మొత్తం కూడా ఈ విధంగా ఉండాలి డాడీ. ఆ కామెడీ ట్రాక్ తీసుకున్నాడు. సెకండ్ హాఫ్ కామెడీ ట్రాక్ తీసుకున్నాడు. ఇట్లాగా ప్రతిదీ కూడా ఆ అబ్జర్వేషన్ చాలా క్లీన్గా ఉంటుంది తనకి. తన మనసులో ఏంటంటే ఏదైతే చేయాలనుకున్నాడో అది ఖచ్చితంగా చేయడానికి ముందుకు వెళ్ళేటువంటి మనస్తత్వం ఉంది. దెన్ ఐ డిసైడెడ్, తప్పకుండా ఒక రోజున ఇండస్ట్రీకి నేను ఒక మంచి బిడ్డను కన్నాను అని అనిపించుకుంటాననే నమ్మకం నాకు వచ్చింది. ఎందుకంటే నేనైతే మా కుటుంబం అంతా కూడా మ్యూజిక్లోనే పుట్టి పెరిగింది, నాటకాల్లో పుట్టి పెరిగాం. బట్ మేము దూరం అయిపోయాం, ఎందుకంటే భయం. నాకు బిగినింగ్లోనే భయం కనుక దూరం అయిపోయాను. నేను 82 ఐ వాజ్ అ ఫిలిం ప్రొడ్యూసర్. కానీ తర్వాత నుండి నేను మానేస్తాను, అసలు వద్దు వద్దు అని అనుకున్నాను. మరి నాకు తెలియకుండానే నా కుమారుడిలోకి అవన్నీ వచ్చేసాయి. నౌ ఈ బికేమ్ ఏ ఫిలిం ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్, డైరెక్టర్, ఆఖరికి కెమెరా కూడా వాడే చేసేసుకుంటాడు నా రోజులు పోతే జాన్. కానీ నేను ఆ పని చేయొద్దు, జాన్ ఖచ్చితంగా ఉండాల్సిందే, మనకు ఒక టీము అంటే నేను ఐఎమ్ మేకింగ్ సమ్ టీమ్ ఆఫ్ మై ఓన్ విత్ ప్రతీక్. సో దీని ద్వారా ఎవ్రీ ఇయర్ మినిమం ఒక సినిమా మంచి క్వాలిటీతో, అదర్వైజ్ అట్లీస్ట్ 2 మూవీస్ మా ఓన్ ప్రొడక్షన్ ద్వారా చేయాలని కూడా ఒక నిర్ణయం తీసుకొని ప్రతీక్ని పూర్తిగా ఎంకరేజ్ చేస్తున్నాను. మీరు కూడా మీడియా వాళ్ళు కానీ లేకపోతే ఆడియన్స్ కానీ మీరందరూ కూడా ఆదరించాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. నేను చెప్పేది ఏమీ పెద్దగా లేదు, ఎందుకంటే కొడుకు గురించి ఎక్కువ చెప్పుకోకూడదేమో. అంటే నేను మదర్గా కన్నా టీచర్గా, అంటే మాకు స్కూల్ ఉంది, ఆ స్కూలు డైరెక్టర్గా, ప్రిన్సిపల్గా తను చూస్తూ ఉండేదాన్ని. ఆల్మోస్ట్ మా స్కూల్లోనే 1st క్లాస్ టు 10th క్లాస్ వరకు చదివాడు. చాలా టాలెంటెడ్గా ఉండేవాడు. కాకపోతే నేను ఎప్పుడు ప్రిన్సిపల్గా వేరే పిల్లల్ని బాగా మెచ్చుకుంటాం, సొంత బాబుని మెచ్చుకునేదాన్ని కాదు. స్కూల్ ఎస్పీఎల్గా చేశాడు, అన్ని కాంపిటీషన్స్లో బాగుండేవాడు. కానీ ఈ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ మాత్రం తను ఈ సినిమా ఇండస్ట్రీకి రావటం నాకైతే అసలు ఇష్టం లేదు. అందుకే నాకు తెలియకుండా నేను లేని టైంలో, స్కూల్లో ఉన్న టైంలో, లేక ఎక్కడన్నా బయటకు వెళ్ళిన టైంలోనే NH9 తీశాడు. తను అంత ఫిలిం తీసినట్టు నాకు తెలీదు. ఇక్కడికి వచ్చి ఇదే థియేటర్లో చూసిన తర్వాత ఇంత సినిమా మా ఇంట్లో తీశాడా అనిపించి, ఆల్మోస్ట్ ఆ ఫిలిం అంతా ఎక్కువ శాతం మా ఇంట్లోనే, పెద్ద ఇల్లు అవ్వటం వల్ల బాగుంటుంది కాబట్టి తీశాడు. అప్పుడు NH9 ఫిలిం. అప్పుడు అనిపించింది ఈ బాబులో మంచి టాలెంట్ ఉంది అని చెప్పి. సో అది బేస్ చేసుకొని తనని ఎంకరేజ్ చేశాము. బట్ తను చదువుతున్నాడు, హీజ్ అన్ ఇంజనీరింగ్ స్టూడెంట్, 3rd ఇయర్ చదువుతూ కొద్ది గ్యాప్ ఇచ్చి ఈ ఫిలిం కంప్లీట్ చేస్తున్నాడు. ఫిలిమ్స్తో పాటు తను చదువుతాడు, ఎందుకంటే చదువులో కూడా మంచి తెలివితేటలు ఉన్నాయి. ఒక్క నైట్ కష్టపడి చదివి వెళ్ళి ఎగ్జామ్ రాసి ఫస్ట్ మార్క్స్ తెచ్చుకున్న రోజులు ఉన్నాయి. సో ఇన్ బోత్ ద వేస్ ఈజ్ అ బ్లెస్సెడ్ బాయ్. మీ అందరి ఆశీర్వాదం కావాలి. ఈ సినిమా చాలా బాగా చేశారు. మా బాబుని పక్కన పెడితే యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా, కేరళ వెళ్ళినప్పుడైతే హీరోయిన్ అంత చలిలో అమ్మాయి నటిస్తుంటే మేము దూరం నుండి చూసి పాపం ఎంత కష్టపడుతున్నారా అనిపించింది. ఇందాక చెప్పినట్లుగా మూవీస్ అంటే, ఇండస్ట్రీ అంటే, సినిమా అంటే ఒక గౌరవం ఏర్పడింది మా సినిమా చూసిన తర్వాత, వాళ్ళ యొక్క వర్క్ చూసిన తర్వాత. సో ఐ బ్లెస్ ద టీమ్. ఈ సినిమా మంచి హిట్ ఇవ్వాలి బాబుకి. అందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా
భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వాలి. ఈ సినిమా ద్వారా మంచి పేరు వారు సంపాదించుకోవాలని నేను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అటువంటి ప్రొడ్యూసర్ మా బాబాయ్ గారు లంక కరుణాకర్ గారికి, జాన్ గారికి, మా పిన్ని గారికి, ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. అట్లాగే మీడియా సహోదరులందరికీ నమస్కారం. వాస్తవం చెప్పాలంటే ఈ సినిమా నేను వర్క్ చేసింది అయితే ఏం లేదు. నా తమ్ముడు ఏమైతే అతను మైండ్లో ఏమైతే ఉందో అది వచ్చేంత వరకు నన్ను చంపేస్తాడు ఫస్ట్. సెకండ్ ఏంటంటే ఫస్ట్ వినేసేసి అన్న సూపర్గా ఉందని అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతాడు. ఒక పావు గంట తర్వాత అన్న కొద్దిగా ఇంకేమైనా చేస్తే బాగుంటుంది, సరే నాన్న చేద్దాం, రైట్, మళ్ళీ కూర్చుంటాం. దాని తర్వాత అగైన్ మళ్ళా ఇది బాగాలేదన్నా మళ్ళీ చేద్దాం. తనకి కావాల్సింది ఏంటంటే ఏదైనా కొత్తతనం, ఏదైనా ఫ్రెష్గా ఉండాలి, తను చేసే ప్రతి ఒక్క పని డిఫరెంట్గా ఉండాలనేది మా తమ్ముడు మైండ్లో ఉన్నటువంటి ఆ సెట్, ఆ బ్రెయిన్. మా బాబాయ్ది ప్రింట్ యాస్టేజ్ దిగిపోయింది. ఎందుకంటే మా బాబాయ్ గారు కూడా చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నారు. వారు ఎన్నో మూవీస్లో వారు చేయాల్సినవన్నీ నా తమ్ముడు త్రూ చూసుకుంటున్నారు. చాలా ఆనందంగా, నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమా నాకు ఇచ్చినందుకు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. ఈ టీజర్ అందరూ చూసి బ్లెస్ చేసి తమ్ముడికి, నాకు, జాన్ గారికి, ఉన్న టెక్నీషియన్స్కి, అట్లాగే మా బాబాయ్కి కూడా 4 డబ్బులు వచ్చేలాగా మీ అందరూ బ్లెస్ చేయమని కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. This is Shravya, and Vanavillu being my debut movie in Telugu, I feel really blessed to be a part of this team. Firstly, I really want to thank my producers, Joyce ma'am and Karnakar sir, for selecting me, for opting me for Vanavillu. And I don't know what to call my co-star director. I just want to call him the captain of the ship, because he's the one who's taking Vanavillu on his shoulders. I've seen Pratik working from day one, how he's been so particular about each and everything. I don't know how to express my feeling about Vanavillu, but one thing I would like to tell is it is my honor working with him as an actor, as a director. It has been so much pleasure, and I've learned so much from him. He has fetched what talent is in me. He has seen that, okay, Shravya can do this. She can handle this character very well. And thank you for that. And I would like to thank my cinematographer, John sir, for showing me so beautifully. Thank you so much. And our music director. We have shot in Malaysia for songs, and in Kerala, and as you can see in the teaser, we have shot in many various places of India and shown the beauty of it. And looking forward to Vanavillu. I've played a very normal one, a sweet girl next door character in the movie, and I just hope and I wish for your support. Please keep supporting me and our team. Thank you so much. ఇక్కడికి వచ్చిన అందరూ మీడియా సభ్యులందరికీ నమస్కారం అండి. అదేవిధంగా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ మరి ఒకసారి వందనాలు. అండ్ ఫస్ట్ థింగ్, ఈ మూవీ వానవిల్లు అని అనేది ఇట్ వాజ్ యాక్చువల్గా నేను ఇది స్క్రిప్ట్ అనేది స్టార్ట్ చేసిన లాస్ట్ ఇయర్ మార్చ్లో స్టార్ట్ చేశాను. ఇట్ కేమ్ ఆన్ టు సెట్స్ ఆన్ అక్టోబర్. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో స్టార్ట్ చేసిన ఫిలిం ఇది. ఐ వాజ్ అంటే నన్ను అసలు నమ్మి ఇంత అడుగేయడానికి ఫస్ట్ అసలు I don't know how to thank my dad. Crores of rupees he's just spending on his son without expecting a penny. ఆయన డాడీ నేను ఎలాగన్నా నేను మూవీని బాగా తీసుకొస్తానంటే రాకపోయినా పర్లేదురా, చేద్దాం, ముందు సినిమా చేద్దాం, వచ్చిద్ది అని ఎవరు చూస్తున్నారు, సినిమా చేద్దాం దా, ముందు సినిమా చేద్దాం సినిమా చేద్దాం దా, ఇంతే, ఇది ఒక్క మాటే. ఇక ఆయన గొప్పతనం ఏంటంటే సినిమా చేద్దాం, నాకు డబ్బులు రాకపోయినా పర్లేదు అని ఆయన హీ షోడ్ హిస్ ఫాదర్నెస్. ఎలాగన్నా చేసి తిరిగి డబ్బులు తీసుకురావడం, ఐ షుడ్ షో మై సన్ ఫీలింగ్ టు మై డాడ్. సో ఐ వాజ్ వర్కింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఫ్రమ్ లాంగ్ టైమ్, అండ్ ఐవ్ గాట్ వెరీ గుడ్ టెక్నీషియన్స్ ఫర్ మై ఫిలిం. చెప్పాలంటే జాన్ అంకుల్ is ఫస్ట్ ప్లస్ పాయింట్ ఫర్ దిస్ ఫిలిం. ఏంటంటే ఇఫ్ ఐ టెల్ అంకుల్ నాకు ఇది కావాలి, ఈ టైప్ ఆఫ్ షాట్ కావాలి, ఇలా కావాలని అంటే
ఇంకా ఇంకా వేరే థాట్ లేదు. హీ యూస్ టు గివ్ వాట్ ఐ వాంట్ ఎగ్జాక్ట్గా ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ చెప్పేవాళ్ళు మా ప్రతి ఇది ఇక్కడ బాగోదు, ఇది ఇలా చేస్తే బాగుంటుంది. అండ్ వీ యూస్ టు డిస్కస్. మా ఇద్దరి కోఆర్డినేషనే ఈ మూవీకి ఫస్ట్ ప్లస్ పాయింట్. కెమెరామెన్ అండ్ డైరెక్టర్ వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ వల్లే మూవీ అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మూవీకి ఇంకో సెకండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్. లేదండి ఇంకా మరి ఓవర్గా చెప్పేశాడు నానన్న. లైక్ చాలా చాలా కష్టపడ్డాడు పాపం. అంటే నిజం చెప్పాలంటే చాలా టార్చర్ పెట్టేవాడిని. అంటే మొత్తం ట్యూన్ కంపోజ్ అయిపోయేది, వచ్చేసేది, మెయిల్ చేసేవాడు, సూపర్ ఉందన్న అనేటోడిని. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ చేంజ్ చెప్పేటోడిని. సూపర్ ఉందని కన్ఫర్మ్ చేసి బౌన్స్ చేసేవాడు. ఫోన్ చేసి అన్న అని అంటే, రాజా ఫోన్ చేసావా, ఏం చేంజ్ అమ్మా అంటాడు. అన్న అదొక్క చిన్న బిట్టు పల్లవి ముందు అంటే పల్లవి దగ్గరైనా అన్న చరణం తర్వాత అర్థమైంది అంటే సెకండ్ చరణం ముందు పాట మొత్తం మార్చేద్దాం, ఇంకో ట్యూన్కి వెళ్దాం ఆగు అని అంటూ ఉండేవాడు. పాపం నేను చెప్పంగానే ఎప్పుడు విసుక్కోకుండా వెంటనే కూర్చునేవాడు. ఒక్కొక్క పాటకి మినిమం ఆయన 15 ట్యూన్స్ కట్టాడు. ఎవ్రీ సాంగ్కి. సినిమాలో 5 సాంగ్స్ ఉంటే ప్రతి సాంగ్కి 15 ట్యూన్స్ పైన కట్టాడు. చేసి చేసి ఒక్కటే చెప్తా ఉండేవాడు. వాడికి విజన్ ఉంది, వాడి దాని ప్రకారం నేను ఇవ్వాలనుకుంటున్నాను. మొత్తం నేనే చేసినట్టు చెప్పాడు. నేనేం చేయలేదండి అక్కడ. మొత్తం చాలా కష్టపడి చేశాడు. కాకపోతే ఒకటి చేశాను, టార్చర్ చేశాను, అది మాత్రం కన్ఫర్మ్. అదేవిధంగా మూవీ వచ్చే లోపల వానవిల్లు మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక కంప్లీట్ లవ్ స్టోరీ అండి. లవ్ స్టోరీలో యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ఉంటుంది. అందరూ చెప్పే మాటలే. కాకపోతే నా సినిమా నేను అలా తీసాను ఇలా తీసాను అని చెప్పలేను. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నా ప్రయత్నం నేను చేశాను. మీరు చూసి ఎలా ఉందో చెప్తే బాగుంటుంది. అండ్ ఆ ప్రయత్నం నుంచి మీకు చూపిద్దామని ఒక చిన్న టీజర్ రిలీజ్ చేసాం. టీజర్ ఎడిటింగ్ కూడా నేనే చేస్తున్నాను. మొత్తం ఫిల్మ్ మొత్తం ఎడిటింగ్ నేనే చేస్తున్నాను. కథ నాదే, స్క్రీన్ ప్లే నాదే, డైరెక్షన్ ఎవరికైనా చెప్పుకోవాలన్నా నాకే చాలా. సినిమాకి ఏంటి అని అంటే యాక్టర్ని, సార్ మీరు హీరో కదా, అవునండి. డైరెక్టర్ ఎవరేనండి, నేనే. ఇక ఆ తర్వాత మళ్ళీ వచ్చి కథ ఎవరిదండి, నాదే. ఇంకెవరు వచ్చి స్క్రీన్ ప్లే ఎవరు చేశారండి, నేనే. ఓ ఎడిటింగ్ అయితే అది కూడా నేనేనండి అని చెప్పేసి అంటూ ఉంటే వాళ్ళందరూ రే ఇంకెన్ని చేస్తావురా నువ్వు, ఇంకెవరిని బతకనివేంటి అని అన్నట్టు అందరికి. ఎందుకంటే ఎవరికి నమ్మకం ఉంటుందిలేండి ఇంత చిన్న ఏజ్లో వచ్చి చేస్తున్నాను అని అంటే. నో వన్ వుడ్ యాక్చువల్లీ బిలీవ్. అసలు యాక్చువల్గా నన్ను నమ్మి జాన్ అంకులు, ఆర్టిస్టులు వీళ్ళందరూ రావడమే గొప్ప. వచ్చి వీడి చేతిలో స్క్రిప్ట్ ఉంది, వీడేం చేస్తాడు. షూటింగ్ స్పాట్లో కూడా 3/4 షార్ట్ వేసుకొని క్యాప్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాను నేను. అక్కడ షార్ట్ వేసుకొని తిరుగుతూ ఉంటే నేనేదో ప్రొడక్షన్ బాయ్ అనుకునే వాళ్ళేమో. అటు ఇటు తిరుగుతూ ఉండి సడన్గా వచ్చి భయ్యా ఈ షాట్ అని అంటూ ఉంటాను. అంకుల్ కూడా, జాన్ అంకుల్ కూడా పాపం బ్రేక్ టైంలో ఇచ్చేవాడిని కాదు. అన్ని అంకుల్ అసలు నిజం చెప్పాలంటే అందరినీ టార్చర్ పెట్టేశానండి. ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్నే కాదు, పాపం ప్రతి ఒక్కళ్ళు. వాళ్ళందరికీ ఏంటంటే నేను ఒక చిన్న పిల్లోడిలాగా, వాళ్ళందరూ నవ్వుతా సరదాగా తీసేవాళ్ళు. వీడు ఇది కోరుకుంటున్నాడా, వీడు అది కోరుకుంటున్నాడా అని. అండ్ నెక్స్ట్ డాడీకి వచ్చే లోపల షూటింగ్ స్పాట్లో ఏదైనా యాక్షన్ సీక్వెన్స్ ఉందని అంటే సడన్గా మెల్లిగా డాడీ దగ్గరికి వెళ్తాను. అంటే ఈ సీన్కి స్టడీ కెమెరా కూడా ఉంటే అని అంటాను. స్టడీ కెమెరా ఎప్పటికి అంటే రేపటికి. 3 రోజులు ముందు చెప్పొచ్చు కదరా అంటే ఇప్పుడే థాట్ వచ్చింది డాడీ అలా అంటే వెంటనే తెప్పించేవాళ్ళు. ఫ్లై క్యామ్ ఉంటే బాగుండేది, తెప్పించేవాళ్ళు. ఏది అడిగితే అది తెప్పించారు. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా వీఆర్ వెరీ పర్టికులర్. అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా జాన్ అంకుల్ ఈ క్యాప్చర్డ్ బ్యూటీ అండి. నాకు ఒక్క ఫ్రేమ్ అని కాదు, నా సినిమాలో ప్రతి ఫ్రేమ్ చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుంది అని అంటే నా విజన్ బాగుందంటే నా విజన్ని క్యాప్చర్ చేసిన ఆయన విజన్ బాగుంది. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా నేను చేశాను అని అంటే ఒక ప్రీ దగ్గర అమ్మాయి ఉయ్యాలూగుతుంది అన్నది నా విజన్, కానీ దాన్ని క్యాప్చర్ చేయాల్సింది ఆయన. హీ డిడ్ మార్వలస్ జాబ్. నా ప్రతి ఫ్రేమ్ ఐ రియలీ లవ్డ్ ఇట్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఎవ్రీవన్ ఇస్ కీపింగ్ ఆన్ సపోర్టింగ్ మీ. అండ్ ఫస్ట్ థింగ్ నేను మీ అందరినీ కోరేది ఏంటంటే, నేనంటే ఎవరికి తెలియదండి, నన్ను కొంచెం ఫోకస్ చేయండి అన్నగానే నా సినిమాని కొంచెం ఫోకస్ చేయండి. సినిమా ఫోకస్ అయ్యి అందరికీ టీజర్ వెళ్ళి చూసి, ఏంటంటే ఫస్ట్ టైం వస్తున్నాను, ఫస్ట్ టైం ఇంత అన్నీ నా షోల్డర్స్ మీద వేసుకున్నాను. ఇన్ని షోల్డర్స్ మీద వేసుకున్న తర్వాత ఇది ఇన్ని బాధ్యతలు వీడు వేసుకున్నాడు కాబట్టి సినిమా తీయలేకపోయాడు అన్న పేరు రాకూడదు నాకు. ఇన్ని బాధ్యతలు వేసుకున్నా సినిమా తీసుకొచ్చాడు అన్న పేరు కోసం నేను కష్టపడుతుంది. వేసుకున్నా వీడు ఇంకా తీసుకురాగలిగాడు అన్నదాని గురించే నేను ప్రతి విషయంలో వెరీ పర్టికులర్గా ఉంటాను. ఎడిటింగ్ చేస్తున్నా సరే, ఏదన్నా టీజర్ కట్ చేయనండి, ఎన్నన్నా కట్ చేయనండి, ఐ వాజ్ వెరీ పర్టికులర్. నాకు ఇలా కావాలి అని. పాపం టీజర్ మ్యూజిక్ అయితే నిన్నటి వరకు కూర్చొనే ఉన్నాడండి. 11 o'clock పంపించాడు 5.1 మిక్స్. నిన్న నైట్ 11 o'clock వచ్చింది 5.1 మిక్స్. పాపం నిన్నటి వరకు స్టూడియోలో ఉండి రే అయిపోయిందిరా ఓకేనా అని అంటే, అన్న నేను ఇంకా వినలేదు. అరే వినరా బాబు తొందరగా, నువ్వు విను తొందరగా, మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి చేంజ్ చేసావంటే ఇప్పుడు అయిపోతానంటే, లేదన్నా ఈసారి చేంజ్ ఉండదు, నేను అప్పుడు విన్నాను కదా అది పర్ఫెక్ట్ బాగుంది అని.
పాపం హీ యూస్ టు వర్క్ ఏ లాట్. ఎప్పుడు పడితే అప్పుడు నైట్ ఫోన్ చేసేవాడిని, నాకు ఇలా కావాలి అలా కావాలి అనేటోడిని. అండ్ అందరూ, అండ్ ఇంకోటి శ్రావ్య, తను ఆల్రెడీ కన్నడలో ఆల్రెడీ చాలా ఫిల్మ్స్ చేసిందండి. షీ హాస్ డన్ వెరీ గుడ్ జాబ్ దేర్. అండ్ ఈ మూవీకి షీస్ డెబ్యూ. అండ్ నిజం చెప్పాలంటే అక్కడ అదరగొట్టేసేది సీన్లో, ఇంకా నేనే డల్ అయ్యేవాడిని. షీ యూస్ టు గివ్ అవర్ బెస్ట్ అనమాట. నేను వెళ్ళి జస్ట్ అలా సీన్ అలా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్, యూ విల్ కమ్ హియర్, అది ఇది అనుకుంటా క్లియర్గా చెప్పేవాడిని సీన్ టు డైలాగ్. అలా పట్టేది, అలా స్పాట్కి వచ్చేసేది, చేసేస్తుంది. అండ్ షీ హాస్ డన్ వండర్ఫుల్ జాబ్. అండ్ శ్రీ సాయిని తను రాలేకపోయింది తన బిజీ షెడ్యూల్ వల్ల. షీ యాక్చువల్లీ వాంటెడ్ టు బీ హియర్. తను కూడా షీ హాస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ అందరు ఆర్టిస్టులు, సూర్యకుమార్ గారు, హేమ గారు, ఫన్ ఇక్కడ నాకు అసలు అంత క్లోజ్ అయిపోయాడంటే అంత క్లోజ్ అయిపోయాడు. షూటింగ్ స్పాట్ ఫస్ట్ డేనే. నెక్స్ట్ వేణు గారు, నెక్స్ట్ సత్య గారు, ప్రవీణ్ గారు, అందరూ ఉన్నారు. అందరు కమీడియన్స్ ఉన్నారు. కామెడీ ట్రాక్ కూడా యుల్ ఆల్ ఎంజాయ్ ఇట్. సో ఐ ఫీల్ మూవీ ఈస్ కమింగ్ అవుట్ వెరీ వెల్. ఐ కెన్ కంప్లీట్లీ సే దట్. మీరందరూ సపోర్ట్ చేసి, మీడియా వాళ్ళు, వీ వాంట్ యూ అస్ టు సపోర్ట్ అండ్ బ్లెస్సెస్. అండ్ I please pray that you all support us, and thanks for everyone for giving me this opportunity. Thank you.